రాజకుమారి ఒకే ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం. ఆట ఎలా ఉంటుందో తెలీదు. దేని శివంగి ఆడపులి. ఆటకైనా పోటీకైనా సమఉజ్జి ఉండాలని నేను అనుకుంటున్నాను. నాతో పాటు గ్రీన్ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి చరణ్ ని చూస్ చేసుకున్నాను. నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. చేసుకున్నావు. మరి చరణ్, నీ అపోనెంట్ ఎవరు? ఓకే 1 మినిట్ సార్. ఓకే ఓకే. నా అపోనెంట్ అపూర్వ. ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ లొల్లిలా వీళ్ళిద్దరి కంటే నువ్వు ఖాళీగా ఉంటే రామకోట రాసుకో, ఇలాంటి ఉత్తరాలు మాత్రం రాయకు అంతే. ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ లొల్లిలా వీళ్ళిద్దరి కంటే డిజర్వింగ్ నేనని ప్రూవ్. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీరు నిలబడాలి, నిలబడి చూపించాలి. అట్లుంటది మనతోని. 3, 4. అది కొడతా ఉంటే ఒక అంచనా వచ్చింది. ఇప్పుడు 14 కొడితే 1, 2 కంటే ఎక్కువ అవ్వదు అది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? సో తను డైరెక్ట్ గా 1 అండవు, 1 ఉంచుతాడు. ఎందుకంటే నేను నెక్స్ట్ ఏదో ఒక నెంబర్ చెప్తాను కదా, తను కొట్టిన తర్వాత నేను కొట్టాక 1 ఉంచు. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. రాజకుమారి తీసుకుంది రిస్క్, అపూర్వ చరణ్ కి మిగిలింది రస్క్. రిస్క్ లేకుంటే మిగిలేది రస్కే. కానీ ప్రియా, నువ్వు రూట్ ఇది ఎంత మటుకో నమ్మశక్యంగా ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించండి. చేసిన మీ చరణ్ ఏం చేయలేదు. కానీ నేను సెలెక్ట్ చేసిన రాజకుమారి గెలిచింది. ఊసరే వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తారు. కొందరు మనుషులు అవసరాలను బట్టి రంగులు మారుస్తారు. నేను అటు తిరిగి నిలబడతాను, మీరు నా బైక్ హార్న్ మోగించండి. ఏంటబ్బాయిలు అట్ట చూస్తున్నారు? ఫస్ట్ ఫార్వర్డ్ గెలుచుకుంది నేనే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఫిష్ ఫ్రై తెలుసా? ఫిష్ ఫ్రై అంటే తినడం తెలుసు. ఫిష్ కోసం ఫ్రై ఎలాగో ఇది ఫిష్ ఫ్లై. యా, ఇది రీమిక్స్ చేస్తాను సార్. రీమిక్స్ లో నిండు అర్థం కాలేదా? అర్థం కాదులే. బ్రో నా ప్యాన్ లోకి వచ్చి ఎదురుతున్నావు నువ్వు. ఇదంతా తొక్క తొండి తొర్రి. నేను ఒప్పుకోను. so you won this task. Extraordinary, fantastic, mind-blowing, sir. ఇలా ఉన్నావేట్రా నువ్వు? ఇలా ఉంటే తప్పేంటి? నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కవరుచుకుంటాయి ఇక్కడ. ముందు మామూలు హాస్పిటల్ తీసుకెళ్తాం పదండి. ఏంటి మమ్మీ ఎవడీడు? కేర్ఫుల్ డోంట్ గో కార్నర్. అయ్య బాబోయ్, నాకు ఏడుపు వస్తుందిరా. ఏంటిది మాకేంటిది అంట? నువ్వు పెట్టుకున్నది నీ ఏరియాలో కూడా లేదు రోహిత్. డాక్టర్ ఎలా ఉంది? మరేం పర్వాలేదు కదా? బొక్క పడింది. నేనేం చేయాల? సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం. నాకు చివరాఖరులో అపూర్వ ఎవరి పేరైతే చెప్తుందో వాళ్ళే విన్నర్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. Consider him as the winner for this. రుకో జరా, సబర్ కరో. ఎప్పుడైతే ఎక్కువ పిల్లోస్ ఉంటాయో వాళ్ళే గెలుస్తారు ఈ ఆట అని చెప్పాము. చెప్పలేదే, నువ్వు అడగలేదు కదా బావా. చెప్పాలి కదా. అండ్ ఆట పూర్తయిపోయేసరికి ఎటువైపు ఎక్కువ పిల్లోస్ ఉన్నాయి? అమన్. అండ్ ద విన్నర్ ఇస్ అమన్. Hello everyone, this is Srinivas. Welcome to our channel.
ఈ ఎపిసోడ్ కంప్లీట్ ఎపిసోడ్ని ఈ వీడియోలో మీకు షార్ట్ టైంలో అర్థమయ్యేటట్టు చెప్తా. జస్ట్ అది ప్రోమో. ఈ ఎపిసోడ్లో రోహిత్ అనే పర్సన్కి అయితే చాలా అన్యాయం జరిగింది. అమర్ని లేపాలని కోరిని లేపుతున్నారో లేకపోతే రోహిత్ని తొక్కాలని తొక్కుతున్నారో అర్థం కావట్లేదు. తను చాలా సైలెంట్గా ఉన్నా సరే టాస్క్ల విషయానికి వచ్చేసరికి కొడుతున్నాడు. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఈ మధ్య అరకు వెళ్ళాను గాయస్. అరకు వెళ్ళేటప్పుడు కొన్ని వీడియోస్ తీసిన అందాలు కూడా మీకు చూపిస్తూ ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మేడం గారి విషయానికి వస్తే ఈరోజు అయితే కొంచెం నీట్గానే ప్యాంట్ వేసుకొని వచ్చారు. నిన్నైతే ప్యాంట్ వేసుకొని రావడం మర్చిపోయారు. మన ఉప్పలబాల హ్యాటర్ నవదీప్ గారు అయితే ఈరోజు ఒక సూట్ కేసుతో ఎంటర్ అవుతాడు. ఆ సూట్ కేసులో కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్తోనే ఈ షో మొత్తం రన్ అవుద్ది అనేసి ఇస్తూ ఎంటర్ అయ్యారు. చూద్దాం. లాస్ట్ సీజన్ డిఫరెంట్ గొంతుతో మనల్ని అలరించిన బ్యూటీ ప్రియా వచ్చారు. ఫస్ట్ ఆవిడ ద్వారా వచ్చి మన రాజకుమార్ని సెలెక్ట్ చేసి ఆవిడ ఈ ఫస్ట్ టాస్క్లో ఆవిడ విన్ అయ్యారు. అది ఎలా విన్ అయ్యారో చూద్దాం. కాంపిటేటివ్ స్పిరిట్ లేకుంటే రేపు పొద్దున నీ పక్కన ఉన్న అమ్మాయి నేను ఎలిమినేట్ చేసే రోజు వస్తుంది. ప్రియా ఇలాంటి డైలాగ్ కొట్టి ఏమడుగుతుందంటే ఇక్కడ ఉన్న పర్సన్స్లో కల్లా నువ్వు ఎవరినైనా నామినేట్ చేయి, ఆ టైప్ ఆఫ్ ఎవరు నీకు నచ్చలేదు అనే టైప్ ఆఫ్లో క్వశ్చన్ వేసింది. దానికి ఆమె ఇచ్చే ఆన్సర్ ఫిట్టింగ్ తీసుకొచ్చి అపూర్వ గారండి. అక్కడ మొదలైంది రచ్చ. దానికి ఏదో రీజన్స్ అంటే ఇక్కడికి అందరూ చాలా కష్టపడి వస్తాం. అఫ్ కోర్స్ సారీ, ఆవిడ కూడా చాలా కష్టపడి వచ్చారు. ఇంకొక మాట ఏంట్రా అంటే నాటుగా చెప్పాలంటే దేనికైనా రెడీ అని వచ్చాం అందరం ఇక్కడికి. దానికి చెయ్యకపోవడానికి కారణాలు ఎత్తుకోవడం నాకు నచ్చలేదు. సూపర్. ఇది నా అభిప్రాయం మాత్రం. మరి కొడకల్లారా నిజం చెప్పంటారు, నిజం చెప్తే అమ్మడి కొడతారట్రా. ఒరే నేను పెద్దకైనా పోటీకైనా సమఉజ్జి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో కూడా రాజకుమారి చాలా తెలివిగా, చాలా నీట్గా, చాలా పద్ధతిగా, చాలా టాలెంటెడ్గా తనకు సమోచి ఉన్న పర్సనే కావాలంటూ మా చరణ్ని ఎంపిక చేసుకుంది. అపూర్వ ఈ మన చరణ్ వచ్చి అపూర్వాన్ని ఎంచుకున్నాడు. రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరికి ముందు మాటల వాదన జరిగింది కదా. హీరోయిన్లను కొట్టుకొని కమెడియన్ చంపేసినట్టు వీళ్ళిద్దరూ ఓదించుకుంటే మధ్యలో నేను ఆ కార్డు గెలుచుకుంటూ పోదాన్ని ఒక పని చేసుకుంటూ మనోడు అపూర్వాన్ని ఎంచుకొని గేమ్ స్టార్ట్ అవుతుంది. అలా 1 by 1 ఒక్కొక్కరు పేరు చెప్తున్న తరుణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క నంబర్ చెప్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పంప్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని అన్ని సార్లు అందులో పంప్ చేస్తారు. బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్. పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. ఇక్కడ పంప్ చేసిన తర్వాత అక్కడ ఉన్న బలూన్ బ్లాస్ట్ అవ్వకూడదు. ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వగానే రాజకుమారి ఫస్ట్ చిన్న సంఖ్య ఎంచుకొని ఆ తర్వాత చాలా తెలివిగా పెద్ద సంఖ్యలో ఎంచుకుంటూ చరణ్ దగ్గరికి వచ్చేసరికి పెద్ద సంఖ్య వచ్చేటట్టు చేసింది. దాంతో ఆ విధంగా చరణ్ కూడా ఓడిపోయి వెళ్ళిపోతాడు అనమాట. ఫస్ట్ అపూర్వ ఓడిపోద్ది, తర్వాత చరణ్ ఓడిపోతాడు. ఈ విధంగా రాజకుమారి తనకున్న సెన్సార్ టోమర్తో చాలా తెలివిగా ఈ గేమ్లో విన్ అయ్యింది. గేమ్ ఎలా జరిగిందనేది వీడియో ఫస్ట్లో చూపించాను కదా, ఒకసారి అక్కడ చూడండి. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మన మైక్రోసాఫ్ట్ CEO ఆ లుక్స్ అండ్ ఆ తెలివితేటలు నాకే ఉన్నాయంటూ బిగ్ బాస్లోకి వెళ్ళిండు కదా. వెళ్ళిన కొన్ని వారాలకి వచ్చేసిండు కదా. తనే వచ్చి మరొక ఇద్దరికి పెడతాడో చూద్దాం. ఇప్పుడే పంపిస్తే అంటే ఎట్లా కొంచెం ఫిష్ ఫ్లై ఇస్ ద గేమ్. గేమ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ 3 అండాల్లోకి కాగితంతో తయారు చేయబడిన ఫిష్ బొమ్మల్ని అందులోకి ఎవరు ఎక్కువ గెంటితే గాలితో వాళ్ళదే విన్ అనమాట. ఇందులో అయితే మన దీపక్ వచ్చి చాలా సిన్సియర్గా ఆడిండు, విన్ అయ్యిండు, చాలా ఎమోషన్ అయ్యిండు. అండ్ ఇది కాదు మనకు కావాల్సింది, మనకు అన్యాయం జరిగింది అన్నాను కదా. ఇప్పుడు ఆ పర్సన్ గురించి ఆ గేమ్ గురించి మాట్లాడదాం. రోహిత్ ఆల్ ద వెరీ బెస్ట్. వీడియో ఫస్ట్లో చూపించినట్టు రోహిత్ అయితే చిచ్చర పిడిగిలా వెళ్ళి ఫస్ట్ జెండా తనే ఫామ్ చేస్తాడు. తర్వాత వచ్చి అమర్ ఫామ్ చేస్తాడు. మనోడు మిగిలిన మితేష్ అయితే ఎలిమినేట్ అవుతాడు ఈ గేమ్ నుంచి. తర్వాత రోహిత్కి అమర్కి ఉంటుంది. అందులోని మనోడికి అన్యాయం జరిగింది. అదేంటంటే వీడియో అయితే నేను ఫస్ట్ కంప్లీట్గా చూపించాను, ఒకసారి అది చూడండి. చూసిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమైందంటే మన అమర్కును రోహిత్కి జరిగిన ఈ పోరాటంలో చాలాసార్లు ఇలా కుస్తీలా ఆడవలసి వచ్చింది. అయితే పాజ్ పెట్టి లాస్ట్కి మన యాంకర్ శ్రీముఖ్ గారు ఏం చేశారంటే అపూర్వాని సంచలిగ్గా పెట్టి ఆవిడ చెప్పిన డెసిషనే ఫైనల్ అని చెప్పింది.
దాంతో మన రోహిత్ కొంచెం రిలాక్స్ అవడం అంటే ఆవిడ మీదే బేస్ అయ్యి గేమ్ ఆడతాడు. స్టాప్ చెప్పినప్పుడు స్టార్ట్ కూడా చెప్పాలి కదా. మనోడు ఆ డైలాగ్ వేసి 2 పిల్లోలు రోహిత్ దాంట్లో తీసుకొని తన దాంట్లో వేసుకుంటాడు. దానివల్ల సంచాలకుగా ఉన్న అపూర్వ అయితే రోహితే విన్నర్ అనేసి ప్రకటిస్తుంది. అక్కడనే మన శ్రీముఖ మేడం గారు మేము గేమ్ పెట్టింది ఏంటి, ఫైనల్ డెసిషన్ ఆవిడదని చెప్పాం, కానీ గేమ్ అయితే మేము ఎవరి దాంట్లో ఎక్కువ పిల్లర్స్ ఉంటే వాళ్ళదే విన్నింగ్ అనేసి ఆవిడ డెసిషన్ ఇస్తుంది. ఫీజులు ఎగిరిపోయినాయి చూడగానే. దానివల్ల ఏమైందంటే రోహిత్ని తొక్కదామని చూస్తున్నారో ఎవరిని హైలైట్ చేయాలని చూస్తున్నారో అర్థం కావట్లేదు. నేను ఇచ్చే రివ్యూ అయితే ఇదే. శ్రీముఖి మీద అంత ఫైర్ అయ్యి ఫస్ట్ ఇవి యాడ్ చేసిన మీమ్స్కి రీజన్ ఇదే. మరి ఇంకేదో అనుకోకండి. నా ఫస్ట్ రివ్యూ ఇది. అసలు ఎలా రివ్యూ ఇవ్వాలో కూడా నాకు తెలియదు ఇలా చేసిన. ఎందుకంటే మొత్తం ట్రోల్ వీడియో వేస్తే కాపీరైట్లు వేసి ఛానల్ ఎగిరిపోతుంది. ఇప్పుడు 3 ఛానల్ ఎగిరిపోయి. ఈ రివ్యూ ఎలా ఉందో మీరు చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే రేపటి నుంచి సోద లేకుండా ఒక్క ముక్కలో రివ్యూ అనేసి గంటల కొలది రివ్యూ వీడియోస్ చూస్తారు కదా, వాటితో పోలిస్తే నేను సోద లేకుండా ఎపిసోడ్ మొత్తాన్ని షార్ట్ టైంలో మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. అండ్ నా యాస్ బట్టి నాది ఏ ఏరియా అనేసి కింద కామెంట్లు చాలా వస్తున్నాయి. నిజమే, మాది విజయనగరమే. విజయనగరం నుంచే ఈ వీడియోస్ చేస్తున్నాను. రివ్యూ ఎలా ఉందో, అసలు ఏం మార్పులు చేసుకోవాలో డైలీ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం కామెంట్ చేసి పెడితే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోకి రిపీట్ అవ్వకుండా చూస్తాను. మీకైతే ఈ ఒక్క వీడియోలోనే ఒక ట్రోల్ వీడియో చూపిస్తా, ఒక రోస్ట్ వీడియో చూపిస్తా, ఒక రివ్యూ వీడియో చూపిస్తా. ఫుల్ ఫిక్స్డ్గా, ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళ వైపు మాట్లాడదాం. వీడియోలు అయితే ఈ టైప్ ఆఫ్ చేయాలనుకుంటున్నాను. మన వాళ్ళు ఇంతవరకు చూసిన వాళ్ళు ఉన్నారు అంటే అది మన జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటారు. వాళ్ళు మాత్రం దయచేసి ఒక లైక్ వేసుకొని వెళ్ళండి అయ్యా. మినిమం ఒక 8 అవర్స్ మింగేస్తుంది ఈ షో చూసి, ఆ తర్వాత ఈ వీడియోని ఎడిట్ చేసి మీకు ఇవ్వడానికి అయితే ఒక 8 అవర్స్ నా టైం తీసుకుంటుంది. మీరు పుట్టే ఒక్క లైక్, మీరు పెట్టే ఒక కామెంట్తో నెక్స్ట్ వీడియో ఇంకా 100 రెట్లు రెట్టింపు ఉత్సాహంతో చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో డెఫినెట్గా నాకు తెలియజేయాలి. థ్యాంక్ యూ. హలో గైస్. నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టండి. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తొచ్చి ఏడుస్తున్నావా? పదేవాడివే. ఇదిగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి. ధైర్యంగా ఉండు. అలా లేదా నేను బాధపడాలా నాకేం అర్థమైతలేదు. అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు.